వర్షాలు పడతాయి. వర్షాకాలంలో ఎక్కువ నీళ్లు నిలవండి, ఆ నిలవన్న నీళ్ళల్లోకి ఆ దోమల ద్వారా మనకి మలేరియా, డెంగ్యూ, వివిధ వ్యాధులు వస్తాయి. కాబట్టి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. అర్థమవుతుందా? తర్వాత మీ ఇంట్లో ఇంట్లో ఒకసారి ఎప్పటికప్పుడు ప్రతిరోజు చూసుకుంటూ ఉండండి. ఏమన్నా వేస్ట్ మెటీరియల్ ఉన్నా, కొబ్బరి బొండాలు, టైర్లు వాడని ఉంటే అందులో నీళ్లు నిలుస్తాయి. మనం ఏంటంటే పట్టించుకోం వాటి గురించి. కొంచెం నీళ్ళు ఉన్నా సరే అందులో దోమలు గుడ్లు పెట్టి దోమలు పెరిగి అదే దోమ మన కుట్టుద్ది. ఒక దోమ 2 కిలోమీటర్ల తిరుగుతూ ఉంటుంది, ఎక్కడ పెరిగిందో మనం వచ్చి కుట్టుద్ది. కాబట్టి ఎవరికి వాళ్ళు పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటే ఈ దోమల బారి నుంచి మనం కాపాడబడతాం. దోమల్ని కుట్టకుండా కాపాడుకునే బాధ్యత మందే. అదవుతుందా? మన చుట్టుపక్కల పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఎప్పటికప్పుడు నీళ్లు మార్చుకుంటూ ఉండాలి. మనం తాగే నీళ్లు కూడా నిల్వ పెట్టుకోకూడదు. 4-5 రోజులు ఇప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలి. ఓకేనా? వ్యక్తిగత పరిశుభ్రత కూడా ఉండాలి. దోమతెరలు వాడండి. సరే.